ఇలా ఉండాలి, పాప తెలియాలి. ఆ రోజుల్లో బొమ్మలు ఏమి ఇవ్వరు. అది అది జస్ట్ 15 days ఓల్డ్ బేబీ ఇచ్చారు. ఇలా కదిలేటప్పటికి వదిలేసాను. అయ్యయ్యయ్యా. లక్కీ ఏంటంటే బెడ్ మీద కూర్చొని ఉన్నాను. ఇంకా చూడాలి తర్వాత షూటింగ్ తర్వాత నన్ను ఆ పాపతోనే ఉండమని, ఆ పాపని నేను మా అమ్మని ఈ వేలెందుకు ఇలా కదులుతుంది, ఇలా నేను ఇలాగే ఉండేదాన్న, ఇన్ని డిస్కషన్స్ అయ్యావన్నమాట. చిన్న పాప కాబట్టి నిజంగానే. సో ఇంకా వెనక్కి తిరగకుండా నా లైఫ్ 152 మూవీస్ యాజ్ అ హీరోయిన్, 18 ఫిల్మ్స్ యాజ్ అది శివాజీ గారి డాటర్, శారద గారి డాటర్, అలాగా కొన్ని మూవీస్. సో మొత్తం 180 సినిమాలు ఓవరాల్. ఎస్. రీఎంట్రీ తర్వాత మళ్ళీ ఒక 300 సినిమాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదేమిటండి ఇది నా వందల సినిమా. ఎస్ అండి, 380 394 వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఓవరాల్. తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం. దక్షిణాది భాషలన్నీ మీవే కదా. అదే కదా. కానీ మీరు బెస్ట్ పేరు ఎవరికని చెప్పేవారు ఎక్కువ సినిమాలు చేసిన? మీరు మురళీమోహన్ గారా, చంద్రమోహన్ గారు? కృష్ణ గారు, చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు. కృష్ణ గారు అన్నయ్య, నేను వదిన. చంద్రమోహన్ గారు అన్నయ్య, నేను వదిన. కన్నడంలోని, తమిళ్లోని రజనీకాంత్ గారు అన్న, నేను వదిన. కమల్ హాసన్ గారితో చేశాను. సో ఇంకా అందరూ ఎలా ఉండేవారు కవిత గారు మీతో? మీరు ఎంత ప్లెయిన్ గా ఉంటారు కదా, జాలీగా. మెయిన్ ఏంటంటే అందరూ నన్ను ట్రీట్ చేసేది లైక్ కిడ్. పొద్దున్నే వచ్చినప్పుడు చాక్లెట్ తెచ్చేవారు నాకు, అందరు చూసేవారు అనమాట. ముత్తురామన్ గారు, శివాజీ గణేశన్ గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు చాక్లెట్ ఇస్తుంటే అందరూ చూసి, ఎన్నో సార్ కోడనెక్కుడు, అయ్యో తను చిన్న బేబీ, చిన్న పాప తను అనేవారు అనమాట. సో సమ్హౌ రాదర్ నాకెందుకో అందరూ దే ట్రీటెడ్ మీ లైక్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. ఐ మీన్ యూ ఆల్సో, మీరు కూడా అంత అఫెక్షనేట్ అండ్ వార్మ్ గా ఉంటారు అందరితో. సో ఆ టైంలో మీరు ఈ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ ఎవరు, నాన్న, అమ్మగారు కాదు, వెంకన్న బాబు గారు అని చెప్పి 22, 23 ఆర్టిస్టులకి లైక్ సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, కృష్ణ గారు, శ్రీదేవి, నేను, రమాప్రభు గారు, రాజ్బాబు గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు, మేమంతా ఆయనే మేనేజ్ చేసేవారు. కాదు, ఇప్పుడు ఒకటి చెప్పండి కవిత గారు, మామూలుగా ఇప్పుడు మీరు చిన్న వయసు కదా, డబ్బులు వస్తున్నాయి సడన్గా, యూఆర్ ఎర్నింగ్, యూఆర్ సో ఫేమస్, అందరూ మీ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం, ప్లస్ బయట డిమాండ్, బయటకు వెళ్తే అందరు గుర్తుపడతారు. కవిత గారికి ఎంటర్టైన్మెంట్, నాకు షాపింగ్ వెళ్ళాలని ఉంటాయి కదా రకరకాల కోరికలు ఆడపిల్లలకి, అట్లా ఉండేవా మీకు? టైం లేదా? ఎప్పుడు లేదా? కొత్త బట్టలు కావాలి. ఎవ్రీడే 22 hours వర్క్ చేశాను, 12 years వర్క్ చేశాను. ఎప్పుడు 12 years పాట? 2 hours నిద్ర, 22 hours వర్క్. మరి ఆ ఫేస్ ప్యాక్లు అవన్నీ ఏమీ లేవు. మేము పల్లెటూరు వాళ్ళము, ఓన్లీ వెన్న, నలుగు పిండి అంతే, తలకి సీకాయ, మేమే ఆడించుకున్న కొబ్బరి నూనె, ఇది తప్ప మాకేమీ తెలీదు. దాంతో మీరు అలా గ్లామర్ వరల్డ్లో సస్టైన్ అయ్యారు. ఎస్. నేను పార్లర్స్కి కూడా, ఐబ్రోస్కి నాకు పార్లర్ అని కూడా తెలీదు, నాకు పార్లర్ తెలీదు, ఏమీ తెలీదు. నాకు తెలిసిందంతా పొద్దున్నే 4 గంటలకు లేవాలి, బీచ్కి వెళ్ళి వాక్ చేయాలి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఇంటికి వచ్చిన వెంటనే స్కిప్పింగ్ ఆడాలి, ఆడిన తర్వాత నిమ్మకాయ తేనె వేడి నీళ్ళు తాగాలి, వెన్నపూస, నలుగు పిండి, పసుపుతోని స్నానం చేసి మేకప్ దగ్గర కూర్చుంటే అమ్మ ఒక గ్లాసు మజ్జిగ ఇస్తారు, ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారు, టమాటో జ్యూస్. షూటింగ్కి వెళ్ళే ముందు సద్దన్నం. నాకు ఇడ్లీ, దోశ, పూరి తిన్న జ్ఞాపకాలు కూడా లేవు, జ్ఞాపకం లేదు నాకు. ఎందుకు? పచ్చం కోసమా? అమ్మ తెలీదు. అమ్మ ఏమంటారంటే, రాత్రి పాలల్లో అన్నం వేసి శనగలు, నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు తోడు పెట్టేసి, చాలా చలవా, ఒంటికి మంచిది, ప్రోబయోటిక్. ఇప్పుడు నాకు షాకింగ్ ఏంటంటే యూట్యూబ్స్లో అంతా చూస్తే దీని గురించి సో మచ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. నేనైతే 5 star ఇలా తినాలి, అలా తినాలి, ఇది తింటే ఇలా ఉంటుంది, ఇది ఇలా చేయాలి, అదే అంటే
నాకు ఇదేంట్రా ఇదేదో చిన్నప్పుడు బోడి తిన్నా అని మా మదరు అలా ఇచ్చేవారు అనమాట. ఆవిరి కూడా ఇచ్చేవారు. నా భోజనం అంతే, మార్నింగ్ టిఫిన్ అండ్ సద్దన్నం. మీ వెనకాల ఉండేది అమ్మే, అమ్మగారి అమ్మగారు ఉండేవారు. అండ్ అప్పుడు మరి బట్టలు కొనుక్కోవాలి అంటే ఎక్కడ టైం? నేను ఎప్పుడు కూడా ఒక కర్చీఫ్ కూడా కొనుక్కోలేదండి. నేను సింపుల్గా మీకు విషయం చెప్పేస్తాను, వన్ వర్డ్లో చెప్తాను. నా జీవితంలో అమ్మ, మా వారు, ఇప్పుడు మా పిల్లలు, అంతే. నేను ఒక కర్చీఫ్ కొనుక్కున్నది కూడా నేను ఆలోచించుకోవాలి ఒక్కసారి. హ్యాంగ్ కర్చీఫ్ ఉంటుంది కదా, అది కొన్నానా అని కూడా నేను ఆలోచించుకోవాలి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ షాప్స్కి వెళ్ళలేదు. బట్ ఇవిడ మింటెడ్ మనీ కదా కవిత గారు, చాలా డబ్బులు వచ్చి ఉంటాయి మీకు. ఆ రోజుల్లో ఆ వయసు అమ్మాయి అంత ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం, అంత బ్యూటిఫుల్గా రాణించడం చాలా అరుదు. చాలామంది యాక్టర్స్ ఉండుండొచ్చు, బట్ మీరేమి కోరుకోకుండా మీకేమి నగలు? ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్ అండి, అన్నీ అమ్మ చేశారు. అమ్మ ఎవరికి అక్కకి పెళ్లి చేశాము నా సంపాదనతో. అంటే అప్పుడు అనుకుంటారు మీ ఇప్పుడే వరకట్నాలని, కట్నం ఇచ్చి అన్నీ ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది మా సిస్టర్కి. చేసాము, అన్నీ ఇచ్చి చేసాము, అన్నీ నా సంపాదన. చదివించాము, తమ్ముని చదివించాము, చెల్లిని దాదాపు కుటుంబాన్ని మీరే మోసారు. ఫ్యామిలీ మొత్తానికి అందరికీ నేనే చేశాను మొత్తం. యూ ఫీల్ హ్యాపీ వెన్ యూ టుక్ బ్యాక్? Yes. Like I was able to do something for others kada, that to my family kada. So definitely it is a great feeling that I'm use of something to my family. Correct. I have done something good to my family, and my family is, because of me they settled. See, ఐదుగురు సఫర్ అయ్యి ఒకళ్ళు బాగుండకూడదు. ఒకళ్ళు కష్టపడి 5 members ఆర్ కంఫర్టబుల్. బట్ మీరు కష్టపడ్డారు కానీ సఫర్ అయితే అవ్వలే కదా, ఎంజాయ్ చేశారా వర్క్ అంతా? ఎస్, చాలా. ఎందుకంటే ఐఎమ్ ఏ పర్సన్, ఇప్పుడు మీరు ఏ జాబ్ లేదు, బాత్రూమ్లు కడిగే జాబ్ మీకు ఉంది అన్నారు అనుకోండి, ఆర్టిస్టిక్గా చేస్తాను. అంతేనా? చాలా ఆర్టిస్టిక్గా చేస్తాను. బాత్రూమ్ కడగడం అనేది కూడా ప్రపంచంలో ఎవరు కడగనంతగా అంత 100% నా మైండ్ సోల్ దాంట్లో పెట్టి ఎంత పక్కా మీరు ఎదురు చూడనట్టుగా అంత పక్కగా. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, మనము ఒక పని తీసుకున్నామంటే దాన్ని ఒక దైవంగా భావించి చేయాలి. పుట్ హార్ట్ అండ్ సోల్ అండ్ డూ ఇట్, అదర్వైజ్ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఇది, ఆల్రెడీ నేను కాలు పెట్టి నేను ఫెయిల్ అయ్యాను అనే మాట ఎవరి నోట్లో రాకూడదు. కరెక్ట్. నా ఫీల్ లైఫ్లో ఒకే ఒక్క దాంట్లోనే నేను ఫెయిల్ అయ్యాను, అండ్ అది పాలిటిక్స్. అఫ్ కోర్స్ పాలిటిక్స్ వరకు వచ్చేలోపు ఐ ఆల్వేస్ వండర్డ్, కవిత గారు ఒక అందగత్తె, యంగ్ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు, చాలామంది మిమ్మల్ని ప్రేమించుంటారు కదా, మీరు కూడా చాలామందిని ప్రేమించుంటారు, అలా ఎప్పుడు జరగలేదా? అంటే మనసు పడడం సహజం కదండి, అది. నేను సూపర్ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా, కుదరలేదు. బాబీ సినిమా చేసేటప్పుడు చూసినప్పుడు రిషి కపూర్కి పెళ్లి చేసుకో, లవ్ స్టోరీ చూసినప్పుడు కుమార్ గౌరవ్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, కృష్ణ గారి సినిమాలు చూసినప్పుడు కృష్ణ గారు లాంటి హస్బెండ్ రావాలి అనుకున్నా. చాలా అందగారండి కృష్ణ గారు, నేను కృష్ణ గారి ఫ్యాన్, చాలా పిచ్చి, నేను పిచ్చి. అందుకనే ఈ ఎక్కడో ఇంటర్వ్యూలోని నేను చెప్పిన మాట విని విజయ నిర్మల గారు నన్ను హీరోయిన్గా పెట్టారు ఆయన పక్కన. ఓహో. పెట్టి, ఏ కవిత ఇట్రా, క్రష్ ఉంది కదా నీకు, పో లవ్ సీన్ ఉంది దున్నే. అదంటే అందరి హీరోస్తో బ్రహ్మాండంగా యాక్ట్ చేసేదాన్ని. నేను ప్రేమించి గ్రేట్ ఫ్యాన్ అయిన కృష్ణ గారి దగ్గర మాత్రం అట్లా ఉండేది, ఇలాగే ఉండిపోయింది, స్టిఫ్గా ఉండిపోయేదాన్ని. ఏ కవిత, ఆవిడ కవిత అంటారు, ఎందుకని అడగండి, కోతి అంటారు. కవిత అంటే అర్థం తెలుసా? వచ్చేస్తున్నావు పిలిస్తే అన్నారు. కవిత అంటే వస్తున్నాను. ఏమని పిలిచాను? మీరు కవిత అన్నారా? అదే సరిగ్గా వినాలి, కవిత అన్నాను నేను అంటారు. నీ కవిత అంటే అర్థం తెలుసా అన్నాడు. తెలీదు. కోతి. అయితే మీరు నన్ను కోతి అంటున్నారు అంటే, అది కాదే, దానికి ఇంకో పేరుంది, అల్లరి. అదే కృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్నా, మొత్తం
ఆవిడ ఎన్ని సినిమాలు కంటిన్యూస్గా కృష్ణ గారితో నేను హీరోయిన్గా చేశాను. ఎప్పుడు ఆయన 5 నిమిషాలు కూడా నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మేబీ అది గౌరవం అనుకోవచ్చు. ఆయనకు తెలుసా మీకు అంత పిచ్చుందని? ఆవిడ చెప్పారుగా, ఆవిడ నా ముందే చెప్తున్నారు. మీరంటే పిచ్చి, ప్రాణం, మీ ఫ్యాను, మీ అభిమాని. ఆయన ఊరికి అవునా అవునా అనేవారు అంతే అంతే కదా. ఆయన మితభాషి, ఆయన చాలా మితభాషి కాబట్టి వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఎక్సలెంట్. కానీ మిగతా హీరోలు అందరూ కూడా మంచిగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ప్రవర్తించేవారా? మీరంటే భయపడేవారా? మీరంతా కలిసిపోతారు లేకపోతే మన ఇంటి అమ్మాయి అని కలుపుకుపోయేవారా? ఏమో మరి, నేను యాక్ట్ చేసిన నా హీరోస్ నాకు దగ్గర దగ్గర అన్ని టాప్ హీరోస్ అందరితో చేశాను, ఇంక్లూడింగ్ సుధాకర్ కానీ, ఈశ్వర్రావు గారు కానీ, నరసింహరాజు గారు కానీ. ఐ కాంట్ రిమెంబర్ ఈవెన్. మీకు ఎందుకు ఎప్పుడు గరిటకాడ పెట్టి జడేసేవారు గట్టిగా? గట్టి గరిటకాడ అంటారు, గరిటకాడ లాంటి జడ అంటే టైట్గా జడ వేశారు మీ క్యారెక్టర్స్కి. కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తు, టీవీలో వచ్చే సినిమాలు చూసి అనుకునే నేను ఎక్కువ విలేజ్ క్యారెక్టర్స్ ఎక్కువ టైట్గా జడేసేవారు. ఇప్పుడు చూడండి వదులుగా వేసుకున్నారు ఎంత మామూలుగా టైట్గా. అది మీ డెసిషనా లేకపోతే కాస్ట్యూమ్లో? లేదండి, డైరెక్టర్. మీ అమ్మాయిని అవుతుంది. డైరెక్టర్స్ గెటప్స్. ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను. ప్రెసిడెంట్ పేరంలో తలకి నూనె రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకున్నాను అనుకున్నారు. బట్ దట్ మై ఒరిజినల్ హెయిర్. నా ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వరకు ఉంటుంది. ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది. నేను 2 కలిపి 2 జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది. సపోజ్ 2 కలిపితే ఇంత వెడల్పు అయిపోతుంది జడ. అంత థిక్నెస్ అని ఒత్తు హెయిర్ అనమాట. ఇంత పొడుగుండేది. ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు. మోడ్రన్ వచ్చేటప్పటికి మా హెయిర్ డ్రెస్సర్స్ రోజు అది కట్ పండుగని சொல்லி అదే చెప్తున్నా, అది చుట్టండి అని మా అమ్మ చెప్తే మేము చేయలేము, ఇంతవరకు కట్ చేయమా, ఇంతవరకు కట్ చేయమా, పోనీ ఇంతవరకైనా కట్ చేయమా అంటే ఇంకా నేను ఏడుపు. నాకు సినిమాలే వద్దు, నేను ఈ విగ్గులు నేను పెట్టుకోను, నా జుట్టు కట్ చేయొద్దు, ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగు ఉండకూడదు, గొడవ పెడితే నాకు దండం పెట్టి మా హెయిర్ డ్రెస్సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్ వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టేవారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఇంత ఎత్తు ఉంటాయి, ఎందుకంటే లోపల అంత జుట్టు. సో బట్ నేను ఎప్పుడు కూడా నా ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే, కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు. దాసరి నారాయణరావు గారి సినిమా ఒక్క ప్రేమాభిషేకం. అందరూ ఏమంటారంటే అప్పుడు రాఘవేంద్రరావు, నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు, మా కంటికేమో మా ఆనట్లేదు అనేవారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్. కరెక్ట్. సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్. యు ఆర్ కంప్లీట్లీ, మీ స్పేస్ మీకుంది. అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకోసం. ఆంధ్ర గవర్నమెంటు చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు. ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి. కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో కళాసుందరి అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై రాణి సీతమ్మయ్య హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు నాకు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు. ఐఎమ్ సో ఇన్నోసెంట్. సో దిస్ లంగావోణి వేసుకున్నాను ఆ రోజు. లంగావోణి అంటే నాకు 14 years ఉంటాయి. లంగావోణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు, తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఐ బ్లెస్ కవిత అని చెప్పారు. అమేజింగ్.